నెల్లూరు జిల్లా రాజకీయాలు మత్స్యకారుల కేంద్రంగా నడుస్తున్నాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో బోట్ల చోరీపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. తనపై జరుగుతున్న ప్రచారం అపోహలని హైలెవెల్ కమిటీ వేయాలన్నారు బీదమస్తాన్రావు. ప్రభుత్వ వైఫల్యం వల్లే బోట్లు మాయమయ్యాయని టీడీపీ నేతలు అంగీకరిస్తారా అని మాజీ మంత్రి కాకాణి ప్రశ్నించారు. ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా చెప్తున్నాను నేను, ఈ అన్నీ కూడా అపోహలు. దయవుంచి మీరు నమ్మద్దు. ఎందువలంటే కమిటీ వేస్తున్నాం, ఓపిక పట్టండి. కమిటీ ఖచ్చితంగా ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి ఇది ఆల్రెడీ ఎంక్వైరీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని కాల్ లిస్టులు అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ కమిషన్ పెట్టి దాంట్లో మత్స్యకారులు కూడా కొంతమందిని పెట్టండి. మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి పెట్టినటువంటి జువ్వలదిన్నెలో పెట్టినటువంటి ఫిషింగ్ బోట్ 4-5 అయితే ఉన్నాయో అవి అర్ధాంతరంగా ఇక్కడి నుంచి తరలించుకుని వెళ్ళిపోయాయి. వాటి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు పోలీసు కట్టారు. ఎఫ్డీఓలు వాటిని సీజ్ చేశారు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోవడానికి కారణాలు మాకు తెలియదు అని చెప్పి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మాట్లాడుతున్నారు అనంటే ఇది మీరు కనీసం మా ప్రభుత్వ వైఫల్యమే అనేటువంటి మాట మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటారా?